डरना नहीं, मिटाना है। నమస్కారం, నా పేరు సుధా చంద్రన్. మీ అందరినీ ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ కి స్వాగతిస్తున్నాను. ఐ లవ్ యూ వినడానికి మరియు చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ ఎప్పుడు ప్రేమ బాగుంటుంది అంటే దానిలో నిజాయితీ ఉన్నప్పుడే. నాకు ఈరోజు ఫోన్ రికార్డ్స్ అన్నీ కావాలి. సార్, నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. సార్ నమాజ్ చేస్తున్నాడు, దయచేసి కాసేపు కూర్చోండి. మనందరికీ జీవితంలో నిజమైన ప్రేమ కావాలని కోరుకుంటాము, కానీ ఈ జనరేషన్లో ఎంత తొందరగా అయితే ప్రేమిస్తారో అంతే తొందరగానే ప్రేమ మీద నమ్మకం పోతుంది. మనం ఎన్నిసార్లు అయితే కనురెప్పలు కొట్టుకుంటామో అంతకంటే ఎక్కువగానే ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు. కానీ కొంతమంది ఈ ఐ లవ్ యూ అనే మాటని ఎదుటి వాళ్ళని మోసం చేయడానికో వాళ్ళ అవసరాలని ఉపయోగించుకోవడానికో వాడుకుంటున్నారు. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. క్షమించండి, మిమ్మల్ని వెయిట్ చేయించాను. మీరు కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ఫిర్యాదు? సార్, నా ఫ్రెండ్ నీలం తన 5 ఏళ్ల కూతురు 4 రోజుల నుంచి కనిపించడం లేదు సార్. తను తప్పిపోయిందని మీకెలా తెలుసు? ఎందుకంటే 4 రోజుల క్రితం నీలం నాకు మెసేజ్ చేసింది సార్, వాళ్ళ భర్తని చాకుతో పొడిసి ఇంట్లో నుంచి పారిపోయానని. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మీ స్నేహితురాలు తన భర్తను కత్తితో పొడిచి పారిపోయిందా? ఏమైంది? ఈ విషయంలో అంతా నీలందే తప్పు సార్. నేను చాలాసార్లు తనకు అర్థమయ్యేలాగా చెప్పాను, కానీ తను నా మాట వినలేదు. ఏంటి విషయం? చాలా సంతోషంగా ఉన్నావు. నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఆన్లైన్లో పరిచయం. ఆన్లైన్లోనా? తనతో మాట్లాడుతున్నావా? నీలం నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకెవరో తెలియని వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నావు? నువ్వేం టెన్షన్ తీసుకోకు, అతను చాలా మంచోడు. ఇప్పుడు నేను అతన్ని కలవడానికి వెళ్తున్నాను. ఏంటి? నువ్వు అతన్ని కలవడానికి వెళ్తున్నావా? నీకు తెలుసు కదా ఆన్లైన్లో కలిసే వాళ్ళు ఎన్ని మోసాలు చేస్తారో. తారా, మీరు దాన్ని చాలా పెద్ద విషయం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు, జస్ట్ కలవడానికి వెళ్తున్నాను. తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. హాయ్. హాయ్, రండి ప్లీజ్. థ్యాంక్ యూ. వాటర్ వద్దండి. ముందు ఆర్డర్ చేద్దామా? ఇక్కడ ఆర్డర్ రావడానికి చాలా టైం పడుతుంది. మీరు ఇక్కడికి తరచుగా వస్తారనుకుంటా. ఎక్కువగా నా కొలీగ్స్తో వస్తూ ఉంటాను. మీరు ఆర్డర్ చేయండి. వెయిటర్. థ్యాంక్ యూ. తీసుకోండి ప్లీజ్. అర్జున్జీ, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది నేను సాధారణ సంబంధంలో ఉండాలనుకోవడం లేదండి. నేను 3 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నాను. నాకు 5 ఏళ్ల అమ్మాయి ఉంది. ఇప్పుడు నేను నా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నీలం గారు, మీరు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పారు. నేను నా గురించి కూడా చెప్తాను. చెప్పండి. నిజానికి నేను ఇంతకుముందు ఒంటరి జీవితాన్ని గడుపుతానని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు పర్మనెంట్గా ఒక తోడు కావాలనిపిస్తుంది. సో నేను ఎవరితోనూ సాధారణమైన సంబంధం పెట్టుకోవాలనుకోవట్లేదు, పెళ్లి చేసుకోవాలి. మీకు చెప్పాను కదా, నా లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నా కూతురు ఇషాని. తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ దారా. మీరు వాళ్ళిద్దరినీ కలుస్తారా? షూర్. మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీనే కదా. నిజంగా? అంటే అర్థం అతని పేరు అర్జున్ కాదా? కాదు సార్, అతని పేరు అర్జున్ కాదు. అతను ఒక పెద్ద మోసగాడు. అతనికి చాలా పేర్లు ఉన్నాయి సార్. అతను నీలంని పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది తన నిజమైన పేరు ఆదిల్, అర్జున్ కాదు.
ఆదిల్, ఇలాంటి వ్యక్తులు మతం పేరును చెడగొడుతున్నారు. సార్, ఇలాంటి వాళ్ళు ప్రతి మతంలోనూ ప్రతి నగరంలోనూ కనిపిస్తూ ఉంటారు. మీరు అతను అడ్రస్ ఇవ్వండి. రాజ్ కుమార్, బండి తీయండి. సరే సార్. సార్ ఏం కావాలి? మేము ఆదిల్ని కలవడానికి వచ్చాం. అతను మీ అబ్బాయా? అవును ఎక్కడ అతను? సార్, అది లోపల ఉన్నాడు. మంచం మీద దెబ్బ తగిలి పడి ఉన్నాడు. మేము అతన్ని కలవాలనుకుంటున్నాం. ఆదిల్ని కలవాలంటున్నాను. రండి సార్, రండి. రండి. గొడవలు ఏ ఇంట్లో జరగవు. నేను కూడా నీలంతో ఓ చిన్న విషయంలో గొడవ పడ్డాను. ఆమెకి ఎందుకంత కోపం వచ్చిందో నా పొట్టలో కత్తితో గుచ్చేసింది. విషయాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాం తెలియట్లేదు. గడిచిన 4 రోజుల నుంచి నీ కూతురు భార్య కనిపించట్లేదు, కానీ నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు? కంప్లైంట్ ఎలా ఇవ్వమంటారు సార్? 2 రోజుల నుంచి స్పృహ లేకుండా ఉన్నాడు. ఆదిల్, ఆదిల్, మీరిక్కడ ఉండడం లేదా? లేదు సార్, మేము ఇక్కడ ఉండం. మేము ఇక్కడ ఉండుంటే ఇలా జరిగేది కాదు. మేము ఊర్లో ఉంటాం సార్. అసలు తను పెళ్లి చేసుకున్నాడన్న విషయం కూడా మాకు తెలియదు సార్. ఏదో పక్కింటి అబ్బాయి కాల్ చేసి వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మాకు చెప్పాడు. అది తెలియగానే మేము పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాకే మాకు పెళ్లి గురించి అసలు నిజం తెలిసింది. అరే, ఈ టైంలో ఎవరు వచ్చారు? అమ్మా, నాన్న, మీరు ఇలా సడన్గా వచ్చారేంటి? నీ అంతటా నువ్వు పెళ్లి చేసుకున్నావు. కనీసం మాకు చెప్పాలన్న జ్ఞానం లేదా నీకు? నేను నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను. ప్రతిదీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కడివి బతకడం కోసం వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావా? అర్జున్, ఎవరు వీళ్ళంతా? నమస్తే. అమ్మా, మేము ఇతని తల్లిదండ్రులం. అతని పేరు అర్జున్ కాదు, ఆది. నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు. తన అసలు పేరు తెలీదా? మమ్మల్ని క్షమించమ్మా. నా కొడుకు నిన్ను చాలా మోసం చేశాడు. మమ్మల్ని నమ్మమ్మా. మాకు ఈ విషయం గురించి ఏమీ తెలీదు. నీ అసలు పేరు చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఎలా నమ్ముతుంది నిన్ను? నీలం, నా మాట విను. నా మాట విను. నన్ను క్షమించు ప్లీజ్. నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు ప్లీజ్. నేను అన్నీ చెప్పాను, కానీ ఈ విషయం చెప్పనని ఒప్పుకుంటున్నాను. అవన్నీ చెప్తున్నా, నన్ను పెళ్లి చేసుకోవు. నేను ఎందుకు చెప్పలేదని నేను కోల్పోతానని భయపడ్డాను. నన్ను నమ్ము, నేను నిజం చెప్తున్నాను. ఆదిల్, ఇంకా చాలు. ఇంకా ఈరోజు
క్షమించండి. కానీ నేను ఈ సంబంధాన్ని తెంచుకోలేను. అమ్మా, నీకు అర్థమయ్యేలాగా చెప్పడం మా బాధ్యత, తర్వాత నీ ఇష్టం. అయినా నా కొడుకు నీలాంటి మంచి అమ్మాయికి అర్హుడే కాదు. నాకైతే భయంగా ఉంది, తర్వాత నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో అని. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ప్రతి బంధానికి నిజాయితీ ఉండాలి అంటారు. అప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. నీలం ఆమె వైపు నుండి ఈ కొత్త బంధాన్ని నిజాయితీతో ప్రారంభించింది. కానీ ఆదిల్ అలా చెయ్యలేదు. అతను చాలా పెద్ద అబద్ధం చెప్పాడు. ప్రతి ఒక్క మనిషికి తన తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి. కానీ ఆదిల్ తల్లిదండ్రులు అతన్ని నమ్మలేదు. కానీ నీలం మాత్రం తనను నమ్మి ఆదిల్కి ఒక అవకాశం ఇచ్చింది. చాలా మంచి అమ్మాయి సార్. మీరు చూస్తున్న ఈ ఇల్లు గొప్పతనం అంతా తన సంపాదన నుంచే వచ్చింది. ఆమె అతన్ని పొడిచిందంటే అతనే ఏదో తప్పు చేసి ఉండాలి. ఇన్స్పెక్టర్ సార్, నీలం చాలా అమాయకురాలు, చాలా మంచి అమ్మాయి. ఇప్పుడు ఆ చిన్న పిల్లని తీసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. మీరు ఎలా అయినా తనని కనిపెట్టండి. అలాగే. మమ్మీ, మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, నాకు మమ్మీ కావాలి. మమ్మీ, మమ్మీ రా మమ్మీ, ఎక్కడున్నావు రా మమ్మీ. రాజ్కుమార్ చెప్పు. సరే, కేసు ఏం అర్థం కావట్లేదు. ఆదిల్ వాడి పేరు మార్చుకొని నీలంని మోసం చేశాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతను క్షమించి కూడా నీలం అతను ఎందుకు పొడిచింది? నాకు తెలియాల్సింది కూడా అదే రాజ్కుమార్. ఇంకేమైనా తెలుసా? సార్, నీలం ఫోన్ లాస్ట్ లొకేషన్ రెస్టారెంట్ చూపిస్తుంది. కానీ రెస్టారెంట్ సీసీ ఫుటేజ్లో ఇటు నీలం కనిపించట్లేదు, అటు ఈషా కనిపించట్లేదు. ఈ కుటుంబంలో ఏదో తప్పు జరుగుతుంది. నీలం ఫ్రెండ్ ధారాతో మరొకసారి మాట్లాడదాం. ఓకే సార్. సార్, నీలం రాంచీలో ఉంటుంది. ఇంకా ఆమె మా స్కూల్లో టీచర్గా చేసింది. ఆమె 2 ఏళ్ల క్రితమే డైవర్స్ తీసుకుంది. ఇంకా అప్పటి నుంచి ఆమె మా ఇంట్లోనే అద్దెకుంటుంది. ఆది ఆమెకు ఒక్క అబద్ధం చెప్పలేదు, చాలా అబద్ధాలు చెప్పాడు సార్. అందుకే ఆమె ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉండేది సార్. అన్ని విషయాలు నాతో షేర్ చేసుకునేది. ఆదిల్ వల్ల తను చాలా కష్టాలు పాలయ్యింది సార్. ఈశాని, లేట్ అవుతుంది, త్వరగా పద పద పద. ఫాస్ట్ వెళ్ళి బ్యాగ్ తీసుకో. అర్జున్, లే. అర్జున్, మీరు ఆఫీస్కి వెళ్ళడం లేదు చాలా రోజుల నుంచి. మీ ఆఫీస్ వాళ్ళు ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారా మీకు? నా పని నేను ఇంట్లో చేసినా సరిపోతుందిలే. ఓకే, మీరు చాలా హ్యాపీగా గడుపుతున్నారు. చాలా లక్కీ మీరు. నేను ఇక్కడ భోజనం చేసి పెట్టాను, మీరు టైం తినండి. సరే, నేను వెళ్ళేసి వస్తాను. బాయ్ బాయ్. పద ఈశాని, త్వరగా పద. ఆదిల్ ఎక్కడా? ఆయన లోపలున్నారు, పడుకున్నారు. ఏంటి విషయం? అతను వారం రోజుల నుంచి గ్యారేజ్కి రావడం లేదు. గ్యారేజ్? గ్యారేజ్కి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తాడంటే అతను అక్కడ పని చేస్తున్నాడు. మీ అమ్మ నాన్నలు చెప్పింది నిజమే. మీరు మీ పేరు గురించి మాత్రమే కాకుండా మీ పని గురించి కూడా అబద్ధమే చెప్పారు. మీరు నెంబర్ 1 అబద్ధాలకోరు, ఇంకా మోసగాళ్ళు. అర్థమైందా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నావు? నీలం, నీలం కూర్చో. నీలం, నేను నీకేం అబద్ధం చెప్పలేదు. నిన్ను కలిసే వరకు నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను, ఇది నిజం. ఆ తర్వాత కంపెనీ నుంచి చాలామంది ఎంప్లాయీస్ని తీసేశారు. ఎందుకంటే కంపెనీ లాస్లో ఉంది. వాళ్ళందరిలో నేను ఒకని. కానీ మీరు సంతోషంగా ఉండాలి కదా, అందుకే నేను ఏదో పని చేస్తున్నాను. ఏది దొరికితే చేస్తున్నాను. నీలం, నిజం చెప్తున్నాను. తొందరగా ఏదో ఒక జాబ్ చూసుకుంటాను, మిమ్మల్ని అందరూ సంతోషంగా ఉంచుతాను. దాని తర్వాత అందరం సంతోషంగా ఉంటాం. నిన్ను రాణిలా చూసుకుంటాను, నిజం చెప్తున్నాను. మమ్మీ, డాడీని ఒకసారి ఎక్స్క్యూజ్ చెయ్యి.
అతను ఆమెను ఎప్పుడు కొట్టేవాడు. పెద్ద అబద్ధాల కోర తను. తన జాబ్ ఇంకా పేరు గురించి మాత్రమే అబద్ధం చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే పెద్ద నిజాన్ని దాచిపెట్టాడు. నిజం దాచిపెట్టాడా? ఆ, ఏంటా నిజం? వస్తున్నా. చెప్పండి. అరే అరే ఎవరు మీరు? బీరువా ఎందుకు తెరుస్తున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అరే ఏం పట్టదా మీకు? చూడండి, మీకు ఇదే చివరిసారి. ఎవరు మీరు? ఒక నిమిషం ఆగు. మీరేమైనా ఇంటికి యజమానా? ఫస్ట్ ఇంట్లోకి వచ్చేసారు, ఇప్పుడేమో వస్తువులను తీసుకెళ్తున్నారు. అసలు ఎవరు మీరు? నేను మీ భవిష్యత్తుని. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నా వస్తువులు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆదా ఎవరి విడా? నీలం తను. నువ్వేం చెబుతాలే, నేను చెప్తాను. నా పేరు సభ. మీలాగే నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. మీరు కూడా ఈ ఉచ్చులో పడిపోయారు. ఇంకా అవకాశం ఉంది మీకు. చాలా పెద్ద మోసగాడి నువ్వు. ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు ఫస్ట్ స్టాండా? నీకు డివోర్స్ అయింది, నాకు డివోర్స్ అయింది. ఇందులో నాటకం ఏముంది? ఇప్పుడు నిజం చెప్పు, ఏమైంది? అతను నాకు అన్ని విషయాల గురించి, తన పేరు గురించి, జాబ్ గురించి, ఇంకా అతను ఫస్ట్ పెళ్లి గురించి కూడా అబద్ధమే చెప్పాడు. అంతా అబద్ధం, కానీ నువ్వు ఎందుకు వదిలిపెట్టట్లేదు? నీలం, నేనెవరిని వదిలి వెళ్తాను? నేను ఇప్పటికే ఒకసారి విడాకులు తీసుకున్నాను. నేను మళ్ళీ అలానే చేస్తే ఇంకా నాకు ఈ వివాహంలో ఏ అవకాశం ఉంటుంది? నా కూతురు ఆదిల్ని తన సొంత తండ్రిలో చూస్తుంది. నేను ఇప్పుడు అతన్ని ఎలా వదిలి వెళ్ళాలి? నేను అతన్ని ఎలా వెళ్ళాలి? నువ్వేం బాధపడకు, అంతా సెట్ అయిపోతుంది, సరేనా? సరే, ఒక విషయం చెప్పు. రేపు శనివారం కదా, నువ్వు శని ఆలయానికి వెళ్తావా? వెళ్తాను. అక్కడికి వెళ్ళక చాలా రోజులైంది. సరే, కాఫీ చేసుకొని తీసుకొస్తాను. 2 నిమిషాల్లో వస్తా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సందర్భం వస్తుంది. అక్కడ మన కోసం కాదు, వేరొకరి కోసం బ్రతకవలసి వస్తుంది. ఆదిల్ పదే పదే మోసం చేసినప్పటికీ కూడా నీలం ఇదే అనుకుంది. తన వివాహ బంధాన్ని నిలబెట్టుకోవాలనుకుంది. ఎందుకంటే తన కూతురు తన కళ్ళ ముందే తన తల్లిదండ్రులు విడిపోకూడదని. మనం చూస్తూనే ఉంటాం, తల్లిదండ్రులు విడిపోయిన కుటుంబాలలో కుటుంబం అన్నా, సంబంధాలన్నా, ప్రేమ అన్నా వీటన్నిటిని ఏవి నమ్మరు. తన ఈ ఆలోచన వల్లనే నీలం ఒక తప్పుడు వ్యక్తిని నమ్మి రాజీ పడినప్పటికీ ఆ ఒక్క నిర్ణయం వల్లే తన భవిష్యత్తుని, తన కూతురి భవిష్యత్తుని కూడా నాశనం చేసింది. అమ్మా ఇషాని, నువ్వు గుడికి రావాలనుకుంటున్నావా లేదా? ఇలా తిన్న తర్వాత ఏడుస్తుంటే చేతులు ఇంకా ముఖం కడుక్కొనిరా. ఇషాని పాపా, ప్యాంటు తీసుకురా, మర్చిపోయా నేను. ఇషాని, ఏమైందమ్మా? ఏమైంది? అరే ఇషాని, ఏమైంది? అరే దేవుడి కూడా వదిలిపెట్టాయి, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పదా పదా. అమ్మ ఇక్కడే ఉంది కదా, బాధపడకు. ఇది అనుకోకుండా జరిగింది అనుకుంటున్నావా? ఇషానితో గుడికి వెళ్ళాలని నువ్వు అనుకున్నప్పుడు అలా ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏమైందమ్మా? ఇంకా కంప్లీట్ చేయలేదు నీ బ్రేక్ఫాస్ట్? ఇంకా తొందరగా కంప్లీట్ చేయి. పదా వెళ్దాం, రా త్వరగా. పాలు తీసుకో ఇషాని, తాగమ్మా.
గుడ్ గర్ల్. ఇషాని ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది బానే ఇషాని? ఉన్నావా? హ? ఏమైంది? ఏమైంది తల్లి? బానే ఉన్నావా? నాకేమనిపిస్తుందంటే ఇదంతా ఆదిలే చేశాడు. దారా నోరు మూసుకో. ఇదంతా మాట్లాడకు, ఆపు. ఇంకా నాకు అన్ని విషయాలు తెలుసు. ఆది విషయాన్ని చాలా బాగా చూసుకుంటాడు, కాబట్టి అలాంటిదేమీ లేదు. ప్లీజ్ అమ్మా ఇషాని, ఎలా ఉన్నా? బాగున్నావా? ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. ఈ అమ్మాయికి చాలా త్వరగానే తగ్గుతుంది. డాక్టర్ గారు కొన్ని మందులు రాసిచ్చారు, సమయానికి ఇవ్వండి. సరే, మంచిది. వెళ్దామా? రా, వచ్చే. హెల్ప్ హెల్ప్ నాకు ఎవరైనా హెల్ప్ చేయండి. హెల్ప్ హెల్ప్ నాకు ఎవరైనా హెల్ప్ చేయండి. హెల్ప్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. అంత అబద్ధం, ధారణ అంత అబద్ధం చెప్తుంది సార్. ఈ పెళ్లి చేసుకోవటం వల్ల ఈ శరీరం నా సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కానీ ధార అబద్ధం ఎందుకు చెప్తుంది? ఎందుకంటే ఆమె కూడా నన్ను ఇష్టపడుతుంది. నీలం, నీలం, బహుశా పైన రూమ్లో ఉంటుంది. నీలం ఎక్కడా? నీలం ఇప్పుడు బాత్రూంలో ఉంది. అప్పటి వరకు నాతో కూర్చోవచ్చుగా. ఇంట్లో ఇంకెవరు లేరా? అదంతా వదిలే. ఇప్పుడు నేను ఎలా కనిపిస్తున్నానో చెప్పు. నాలో లేనిది ఆమెలో ఏముంది? ఇంకా ఆమె ఒక బిడ్డకి తల్లి, డైవర్స్ కూడా తీసుకుంది. ఈ నేను పెళ్లి కాని అమ్మాయిని. సార్, నేను ధారాకు అవకాశం ఇవ్వకుండా నీలం పెళ్లి చేసుకున్నాను అంతే. అప్పటి నుంచి ఆమె నా మీద కోపం పెంచుకుంది. సార్, నేను నీలంకి ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. పెళ్లికి ముందు అని నిజాలే చెప్పాను సార్ ఆమెకి. కానీ నాకు నీలంకి మధ్య పెరిగిన ప్రేమ ధార తట్టుకోలేకపోయింది. ఖచ్చితంగా ఆమె నీలంకి లేని పని చెప్పింటుంది. అందుకనే నాతో చిన్న చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటా ఉండేది, నన్ను అవమానిస్తూ ఉండే సార్. వీళ్ళు కాదంటే అమర్ ఏదో చేసి ఉండొచ్చు. అమర్? ఈ అమర్ ఎవరు? నీలం ఫస్ట్ పడుతుంది సార్. నీలంని బెదిరిస్తూ ఉండేవాడు. సరే, నువ్వేం తీసుకుంటావో ఏం తింటావో నేను మీ నాన్నకి చెప్తాను. సిగ్గులేనిదానా, నువ్వు వేరే మతం వాడిని పెళ్లి చేసుకున్నావు. ఈ పాపని మాత్రం వేరే మతం దాన్ని కానివ్వను. నేను నాతో పాటు తీసుకెళ్తాను. ముందు అతను చెయ్యొద్దు పెట్టు. వదలు, వదులు. చెయ్యొద్దు. వదిలేమన్నానా? వదులు. చెయ్యొద్దు. వదిలే. అరే వదులు, వదులు. వెళ్ళిక నుంచి. నీ పిచ్చి పిచ్చి వేషాలు ఆపు. ఇంకా ఈషా పాప ఓకేనా? నీకు అర్థం అవట్లేదా? ఇంకా నీ నుంచి వచ్చేది పోయేది ఏమీ లేదు. నేను ఇషాని బాగోగులన్నీ చూసుకుంటున్నాను. వెళ్ళిపో ఇక్కడ నుంచి. వదిలిపెట్టను నిన్ను, వదలను నిన్ను. పోరా ఇక్కడ నుంచి.
అమర్కు మా పెళ్లి గురించి దారా ఖచ్చితంగా చెప్పింటుంది. దాని తర్వాత మా లైఫ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ అమర్ ఎక్కడ ఉంటాడు సార్? ఖచ్చితంగా అయితే నాకు తెలియదు, కానీ అది పెద్ద బజార్లో మెడికల్ షాప్ ఉంది, అక్కడ నేను చాలాసార్లు చూశాను. రాజ్ కుమార్, ఆదిల్ చెప్తున్న అమర్ గురించి తెలుసుకోండి. అతను ఒకసారి పోలీస్ స్టేషన్కి తీసుకురండి. ఓకే సార్. ఆ మెడికల్ షాప్ నీదా? కాదు సార్, నేను అక్కడ పని చేస్తాను. నీలం ఎక్కడా? నీలమేంటి? నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆదిల్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వెళ్ళి అతను అడగండి, వాడు నెంబర్ 1 మోసగాడు. నీలంకు నీతో డైవర్స్ అయిపోయినాయి, కానీ నువ్వు ఆదిల్ గురించి ఇంత బాగా ఎలా తెలుసుకున్నావు? నీలంని స్టాక్ చేస్తున్నావా? సార్, నేను ఆమె వెంట పడట్లేదు. నా కూతురు ఆదిల్ ఇంట్లో ఉంది, అందుకే నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను. అతను నెంబర్ 1 మోసగాడు. నాకు నీలం మీద అందుకే చాలా కోపం వచ్చింది. అలాంటి వాడిని నా కూతురికి తండ్రిగా ఎంచుకుంది. వాడిని నేనేలా ఒప్పుకుంటాను? అందుకే నా కూతురి కోసం వాళ్ళ మీద నిఘా పెట్టాను. తను నీకు ప్రాబ్లం చేస్తుందని నువ్వు తనకు ప్రాబ్లం చేస్తున్నావా? నాకు మతంతో ఏంటి సార్ సంబంధం? మనుషులు మంచిగా ఉండాలి. అన్నిటికంటే ఆదిల్ లాంటి వ్యక్తులు ఏ మతంలోనైనా పుట్టొచ్చు. రాజ్ కుమార్, ఈ రాత్రి ఆదిల్ని నీలం చాక్తో పొడిచింది కదా, కానీ ఆ రాత్రి నీలం ఫోన్ లొకేషన్ రెస్టారెంట్. కానీ ఆ రోజు రాత్రి అమర్ రెస్టారెంట్లో ఏం చేస్తున్నాడు? ఈ కేసు చాలా క్లిష్టంగా మారిపోతుంది. హెల్ప్ 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 అంకుల్, డోర్ తెరవండి అంకుల్. ఎవరో డోర్ వేసి వెళ్ళారు. ప్లీజ్ అంకుల్. నేనున్నానమ్మా, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను, సరేనా? ఇప్పుడే తలుపు తీస్తాను. అంకుల్, ఇప్పుడే తెరవండి. ఇప్పుడే తీస్తాను. అంకుల్, నన్ను వెళ్ళండి అంకుల్. సార్, నేను చెప్తాను సార్, నాకు తెలిసినవన్నీ చెప్తాను సార్. సార్, ఆదిల్ రోడ్డుకి అవతల వైపు నిలబడి ఉన్నాడు. బైక్తో ఒక వ్యక్తి ఆదిల్ దగ్గరికి వచ్చాడు. ఆదిల్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నిజం చెప్పు. ఆదిల్ సార్. సార్ 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 ఆదిల్ నీలం అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఆదిల్ని కత్తితో పొడిచి లోపలికి వెళ్ళింది. ఆదిల్ని కత్తితో పొడిచినప్పుడు అతను ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోయాడు? అతను బెడ్ మీద ఉన్నాడు. నిజం చెప్పు. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. సార్, నేను అబద్ధం చెప్పట్లేదు సార్, నిజమే చెప్తున్నాను సార్. నిజమే చెప్తావుగా? అవును సార్. సార్ సార్ అతనే సార్, అతనే సార్, పక్కా? ఖచ్చితంగా అతనే సార్. సార్, మనం అమ్మని ఎలా నమ్మాలి? ఇక్కడ సీసీ కెమెరాలే లేవు. ఆ వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఆదిల్ అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈ అమర్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో అర్థం కావట్లేదు సార్. రాజ్ కుమార్, ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే ఈ అమర్ నీలం కలిసినప్పుడు ఈ అమరే ఆదిల్ని పొడిచాడనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న నీలం అమర్కి మద్దతుగా నిలబడింది. సార్, నేను మేనేజర్తో మాట్లాడాను, అతను కూడా క్లియర్గా చెప్పట్లేదు సార్. సార్, మీకు చూపించడానికి నా దగ్గర ఒకటి ఉంది సార్. అదేంటో చూపించు. వీడి దగ్గర ఏముంటుంది సార్? చూద్దాం. ఈ ఫోన్ నాకు 4-5 రోజుల క్రితం పక్కన దొరికింది సార్.
పోలీసులకు ఈ కేసు గురించి ఏమీ అర్థం అవ్వడం లేదు. నీలం మరియు ఇషాని గురించి ఎటువంటి సమాచారం తెలీదు. ఎంతమంది అయితే టాక్సీ డ్రైవర్స్ మరియు బస్ డ్రైవర్స్ ని అందరినీ ప్రశ్నించారు, కానీ ఎవ్వరూ నీలంని మరియు ఇషానీని చూడలేదు. ఇప్పుడు అందరి ముందు ఒక పెద్ద సవాల్ ఏంటంటే నీలం యొక్క ఇద్దరి భర్తలలో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. ఏమైంది రాజ్ కుమార్? సార్ మనం వెతుకుతున్న ప్రూఫ్ దొరికింది సార్. ఏం దొరికింది? సార్ అతను రెస్టారెంట్లో ఆన్లైన్ పేమెంట్ చేశాడు. రెస్టారెంట్లో నెంబర్ తీసుకున్నాం, నెంబర్ ట్రాకింగ్లో పెట్టాం. గుడ్, పద వెళ్దాం. వాని కథ ఏందో తెలుసుకుందాం. పద పద. రెస్టారెంట్లో ఆదిల్తో కలిసి ఏం చేస్తున్నావు నువ్వు? సార్ అమర్ అబద్ధం చెప్తున్నాడు సార్. అమర్ ఆ అమ్మాయి కలిసి మొబైల్ ఫోన్ పగలగొట్టి అక్కడ పడేయమనే పని నాకు ఇచ్చారు సార్. అమ్మాయా? ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు ధారా సార్. చూస్తే నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. చెప్పు వీళ్ళు ఎవరు? ఈ అమ్మాయి సార్. ఈఎంఐయా? నిజం చెప్పు. చెప్పు, నిజం చెప్పు. చెప్తా చెప్తా. ఆదిల్ మీతో ఇలా చెప్పమని చెప్పాడు సార్. నీలం ఎక్కడా? సార్ నేను చెప్పాను కదా మీకు తను పారిపోయిందని. నిజం చెప్పు. మేము నీ స్నేహితుని పట్టుకున్నాం. వాడు అసలు నిజం మొత్తం మాకు చెప్పేశాడు. రాజ్ కుమార్, వీడు నిజం మొత్తం చెప్పేశాడు. ఏంటంటే నువ్వు నీలం ఫోన్ ఎలా పగలగొట్టి దాని డాబా పైన ఎలా వేసావా అనేది. ఇప్పుడు నిజం చెప్పు, నీలం ఎక్కడుంది? సార్ నేను నిజం చెప్తాను సార్. తను ఇంట్లోంచి పారిపోయింది సార్. తను ఇంట్లోంచి పారిపోతూ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయింది సార్. ఇంకా తను నాకేమనిపిస్తుందంటే అమర్ మరియు తారా ఇద్దరు నన్ను ఇరికించాలని ఫోన్ని డాబా పైన పగలగొట్టి వెళ్ళిపోయింది సార్. సార్ అది నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నిజం చెప్పు. నీ ఫ్రెండ్ చెప్పిన నిజం ఏంటంటే నువ్వు నీలం ఫోన్ ఎలా పగలగొట్టి దాన్ని డాబా పైన ఎలా వేసావు అనేది. అది నీ ఫ్రెండ్ సహాయంతో. సరే, నీలం ఈశాని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? ఊరి నుంచి తను బయటకు వెళ్ళలేదు. ఆమెను భూమి మింగిందా లేకపోతే ఆకాశం ఎత్తుకెళ్ళిందా? చెప్పు. సార్ నాకు తెలియదు సార్. తెలిసిందని చెప్పాను సార్. నాకు టైం అవుతుంది సార్, నేను వెళ్తాను సార్. రాజ్ కుమార్. ఎస్ సార్. వీడి చూపంతా పదే పదే అటే ఉంది ఎందుకు? ఒక పని చెయ్యి, 4 మనుషులు పిలిపించి అక్కడ వెతికించు. అలాగే సార్. అరే మీరే టెన్షన్ పడకండి. అక్కడేం లేదు అక్కడ సార్. దొరికినప్పుడు చూద్దాంలేండి. నేను పంపిస్తాను కదా నిన్ను. అక్కడ తవ్వితే నీ కథ బయటకు వస్తుంది కదా. టెన్షన్ పడకు. చెప్పు, ఏమైందా రాత్రి? ఈశాని ఎక్కడ? ఎవరు నువ్వు? నీకే తెలుస్తుందిలే. నా గదిలో నువ్వేం చేస్తున్నావు? ఆదిల్కి డబ్బులు ఇచ్చాను నేను.
వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎక్కడికి పోతావు? వెళ్ళు. రా. ఏ, వదిలిపెట్టు. వదిలి నన్ను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వేసేస్తాను ఈ రోజు నేను. ఈ పన్ను ఒప్పుకోవాల్సిందే. కట్టుకున్న భార్యను ఎవరికో అప్పగిస్తావా? సిగ్గులేదా నీకు? జరిగి ఇక్కడ నుంచి. ఇప్పుడే ఈ విషయం పోలీసులకు చెప్తాను. ఏయ్, ఆగు, ఆగు. ఇలా. पापा मम्मी को मत मारो। నిషాని, నిషాని, పరిగెత్తు. పారిపో, పారిపో. నిషాని, పారిపో, పారిపో. నిషాని, వదులు. పారిపో, వదలు. పరిగెత్తు. వెళ్ళు. చూస్తామంటరా పట్టుకుందండి. నేను ఆదుల్ని పొడిచాను. నేను ఇషానిని నాతో తీసుకెళ్తున్నాను. ఆదిల్ ఏంటి? అరే తీసుకో. పడుచు. అరే నొప్పెడుతుంది పొడిస్తే. చూడు, ఎవరికి అనుమానం రాదు మనమే ఇదంతా చేసామని. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈశాన్ ఎత్తుకో. అది మన ఇద్దరిని చూసిందంటే దాన్ని ఆపడం చాలా కష్టమైపోతుంది. పొడు పొడు. అరే ఆమె నీ భార్యరా? ఇంత దారుణంగా చంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నా భార్య కాదు అది. నాకు అంత పెళ్లి కాలేదు. నాకు పెళ్ళైంది, కానీ ఆ బంధం హృదయం నుంచి ఏర్పడుతుంది. ఆ బంధం విలువ నీలాంటి వాడికి తెలుసు. నీలాంటి వాడికి ఆ బంధం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. నీకు అందరినీ మోసం చేయడం తప్ప నీకేం తెలుసు? ఈ అమాయకురాలి ప్రాణంతో పాటు నా మీద ఉన్న నమ్మకాన్ని కూడా చంపేశావు కదరా. నువ్వు ఇలా పెద్దయ్యాక ఇలా చేస్తావని తెలిస్తే నిన్ను పుట్టినప్పుడే చంపేసావని కదరా, చంపేసావని కదా. సార్ వదలండి, వదిలేయండి తన్ని, వదలండి.
చట్టం ప్రారంభంలో నిన్ను శిక్షించలేదు, కానీ ఆ దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు. సార్, మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా మనమరాలు ఎక్కడుందో కనిపెట్టండి. తను ఏ పరిస్థితుల్లో ఉందో ఎవరికి తెలియదు. ప్లీజ్ సార్. మీ కూతుర్ని కనుక్కుంటాం. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నీకు తెలీదా? రేయ్, మీరిద్దరు కలిసి ఈశాని ఎత్తుక్కుంటూ వెళ్ళారు. మేము మొత్తం ఎన్జిఓస్ హాస్పిటల్ మొత్తం వెతికాము, కానీ ఈశాని మాత్రం మాకు దొరకలేదు. మీ ఇద్దరికి ఏం తెలుసో మొత్తం చెప్పండి, లేదంటే నిజం చెప్తున్నాను, ఇంకో గంట మగ్గులు ఎరగకూడదు, చావగొడతాను. సార్, ఏమైంది రాజ్ కుమార్? సార్, మనం మొత్తం డిపార్ట్మెంట్కి ఈశాని ఫోటో పంపించాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తను ఏదో వ్యాన్లో వెళ్తున్నట్టు, అది కూడా బార్డర్లో వెళ్తాను వ్యాన్లో. అలానా? పద. షబాస్ షబాస్ బాబా. ఇతను ఈశాని కోసం పంపించావు కదా, ఈశాని వీడిని కనిపెట్టాడు. అంకుల్ నన్ను వదిలేయండి ప్లీజ్, అంకుల్ వదిలేయండి నన్ను. అంకుల్ నన్ను వదిలేయండి. మరి మీరంతా ఆవిడ గారిని ఏమని పిలుస్తారు? అది మేడం గారు. వీడు ఈశానిని మేడం గారికి అమ్మేశాడు. ఇంకా ఈ మేడం ఈశానితో పాటు ఇంకో 5 మంది అమ్మాయిలు తీసుకెళ్ళడానికి బార్డర్లో రెడీగా ఉన్నారు. మేము వాళ్ళను పట్టుకున్నాం. పోలీసుల నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఇప్పటి నుంచి మీ ఇద్దరి జీవితం జైల్లో మగ్గుతుంది. తీసుకెళ్ళండి వీళ్ళని. ఇన్స్పెక్టర్ సార్, అల్లా దయ వల్ల మా మనవరాలు మాకు ఇచ్చారు. ధన్యవాదాలు సార్. మీకు చాలా రుణపడి ఉంటాం సార్. ఇప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుకుంటాం సార్. జాగ్రత్తగా చూసుకుంటాం సార్. అలాగే, తప్పకుండా. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో ప్రేమ చాలా అందమైన అనుభూతి, కానీ అది ఒక తప్పుడు వ్యక్తి మీద ఉంటే మన ప్రాణాలను కూడా తీసేస్తుంది. నీలం తన ప్రేమను, తన జీవితాన్ని, తన వివాహాన్ని రెండో అవకాశం ఇచ్చింది. ఈశానికి తండ్రి నీడను అందించే ప్రయత్నంలో ఆమె తల్లిని కూడా పూర్తిగా కోల్పోయింది. ఆ చిన్న పాప తన చిన్న వయసులోనే ఇంత భయంకరమైన దృశ్యాన్ని చూసింది. ఆమె తన జీవితంలో దాన్ని మర్చిపోలేదు. అందుకే కొత్త సంబంధం మరియు కొత్త వ్యక్తి వైపు అడుగులు వేసే ముందు పూర్తిగా పరిశీలించి అడుగులు వేయండి. సంతోషంగా ఉండండి. ఇతరుల ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్రైమ్ అలర్ట్. భయపడకండి, నిర్మూలిద్దాం. జై హింద్.